చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపడానికి వందనములు శ్రోతులైన పరిశుద్ధుడు సర్వలోక రక్షకుడునైనా కృపా సత్య సంపూర్ణంగా అందరికీ తోడైన దేవుడు కృపైన మోసకు రక్షక సమత్వం జరిగించబడిందండి. నీకు వందనములు శ్రోతులైన మీరే నడిపించండి, బలపరచండి. సమత్వం చిత్తానుసారంగా జరిగించినైనా నీ సన్నిధానం నిలిచి ఉన్న బిడ్డల కోసం నీ సన్ని నిలిచి అందరూ నిలిచి ఉండేదనైనా మాట్లాడి బలపరచు భద్రపరచమని కావల దైశ్యమని మీరే సమత్వం జరిగించమని యేసయ్య యొక్క నామములో నామం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో 46వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. 46 కదమ్మా. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమని దర్శనం ఇస్తున్నారండి? భయపడకము నేనే దేవుడను. ఇప్పుడు యాకోబుని ఆయన ఐగుప్తు అంటే ఇప్పుడున్నట్టు ఈజిప్టు దేశానికి పంపిస్తున్నారండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఈజిప్టు అంటే ఇప్పుడున్నట్టు ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యం? లోకానికండి. అక్కడ పంపిస్తున్నారు. ఎందుకంటే దేవుని చిత్తం వేరు, మన చిత్తం వేరే. మరి ఎందుకని దేవుడు ఐగుప్తుకి మరి ఇక యాకోబుని పంపిస్తున్నారు? అందరూ కూడా బైబిల్ గ్రంథం చక్కగా చదువుతున్నారు, అందరూ కూడా జ్ఞానం చేస్తున్నారు. మరి ఇందులో మనకి ఏమర్థం అవుతుందండి? దేవుడే ఎందుకు ఐగుప్తులోకి నడిపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు, అది మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, యాకోబు అని దేవుడు పిలుస్తున్నారు. కానీ అంతకు మునుపు కూడా మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నామండి. తెల్లవారులు కూడా పెనుగులాడినప్పుడు దేవుడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చారండి. అవును. మరి ఇప్పుడు దేవుడు మళ్ళీ ఎందుకు యాకోబు అని పిలుస్తున్నారు? ఎందుకంటే మన దేవుళ్ళో ఎంత నడుచుకున్నానో, ఏ విధంగా ముందుకెళ్తున్నానో, మనలో ఉన్నటువంటి పాప స్వభావము మనలో ఉన్నంత కాలము కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి. ఎందుకంటే ఏదో ఒక సమయంలోనూ ఆ స్వభావం అనేది మనలో బయటకు వస్తుంది. యాకోబుగా మనం దేవుని వెంబడిస్తూ మొదలు పెట్టామండి. కానీ దేవుడు కరుణించి ఇశ్రాయేలుగా మార్చాడు. కానీ మనం పరిపూర్ణంగాను దాన్ని కాపాడుకుంటూ వెళ్ళినప్పుడే ఆయన అనుకున్న స్థలానికి తీసుకువెళ్ళగలుగుతారండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వెళ్ళబోయే స్థలం ఎక్కడంటే అది ఈజిప్టు అంటే లోకం దేంతో నిలిచి ఉన్నది? పాప దాసత్వంలోనే నిలిచి ఉన్నదండి. పాపముతో ఉండే పరలోకానికి వెళ్ళలేడు. పాపం ఉన్నంత కాలము కూడా అది మనలోనూ ఇప్పుడు బయలుపరచబడుతుందండి. పాపం ఉందనుకోండి యాకోబులో మారుతాం మనం. ఆ పాపం అనేది మనలోంచి తీసివేయటానికి అది ఆయన మనకు తోడయుండి మన నడిపిస్తారండి. దేవుని మాట చక్కగా విన్నాం అనుకోండి, మనలో ఉన్న పాపాన్ని అంతా కూడా పరిహరించి ఇప్పుడు మనల్ని ఇశ్రాయేలుగా మనల్ని పరలోక దేశానికి అని నడిపిస్తారండి. అలా నడిపించాలంటే పాప దాసత్వములో మనం నిలిచి ఉన్న మనము దేవునికి లోబడి దైవ శక్తానుసారంగా ముందుకెళ్ళటానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. ఇది దేవుడు దాన్ని నిర్ణయించినటువంటి విషయం అండి. అందుకే
ఆయన ఐగుప్తుకి ఆయనే పంపిస్తున్నారండి. యాకోబు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నేనే మళ్ళీ తిరిగి నేను ఇక్కడికి తీసుకుని వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికే తీసుకుని వస్తాను. ఎందుకంటే ఇదే యాకోబుకి దేవుడు వాగ్దానం ఇచ్చారండి. ఆ మాట ఎక్కడంటే 28వ అధ్యాయంలో 15 వస్తుంది చదువు. మరియు ఇదిగో నేను నీకు తోడయ్యుండి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఈ దేశముకు నేను మరలా నేను రప్పించదను. ఆ దేశం ఏది? ఆ దేవుడు ఇస్తాన దేశం ఏదండి? కానాను. కానాను అంటే పరలోకం. అవును. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం అండి. అందుకే దేవుడు మార్పు లేనివాడండి, మారన్న దేవుడు. ఒకవేళ మనము మారుతామేమో కానీ దేవుడు మార్పు లేనివాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మారడండి. మాట ఇచ్చారంటే ఆ మాట నిలుపుకునే వరకు కూడాను ఆయన మనకు తోడై ఉంటారు. ఆ మాట మలాకీ గ్రంథంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో. ఎంతయ్యా? 3వ అధ్యాయంలో 5, 6 వర్షాల్లో ఉంటుంది చూడము. యెహోవానైన నేను మార్పు లేని వాడను. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారండి. యాకోబు సంతతి అయిన వారైన మీరు లయము కాలేదు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మనం ఇలా జీవించి ఉన్నామండి. మన తోడై ఉంటా అన్నారు ఆయన. ఆ రోజు యాకోబుకి ఇచ్చారండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నీ తోడై ఉంటాను, నేనే నడిపిస్తాను. అదే వాగ్దానాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే యాకోబుని ఇప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధపరచాలండి. అది పరలోకం వెళ్ళాలంటే ఆయనలో ఉన్న పాపము, ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వ కాడి నుంచి వచ్చిందండి. ఆదాము అవ్వలో నిలిచి ఉన్న పాపము ఇప్పుడు మనలో కూడా ఉంది. ఆ పాపం నిర్మూలం అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదండి. ఎందుకంటే దేవుని నీతి వేరు, ఈ లోకనీతి వేరండి. ఈ లోకనీతిని నమ్ముకున్న నాలు మన పరలోకం వెళ్ళవండి. ఈ పరలోక నీతిలో మనం నిలిచి ఉండి ఆయనతో కలిసి నడిస్తేనే, ఎందుకంటే ఆయన మన కోసం వచ్చారు కాబట్టి ఆయనతో కలిసి మనం నడుస్తూ పరలోక నీతిలో ఉన్నప్పుడే మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతామండి. అందుకే తన వాగ్దానం నెరవేర్చడానికే ఆయన యాకోబుని ఆ విషయంలో ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. యాకోబు, నువ్వు భయపడకుము, నువ్వు ఈజిప్ట్కి వెళ్ళుము, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడ నీకు తోడై ఉంటాను, నేనే తిరిగి నిన్ను తీసుకుని వస్తాను. అదేవిధంగా గలతీలు రాసిన పత్రిక చూడము, 3:17. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన 430 సంవత్సరముల అయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమునందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. దేవుడు నిబంధన చేశారండి. ఇది ఎంతవరకు మరి మీరు గ్రహించగలిగారో కానీ దేవుడు మన కోసం అబ్రహాముతో తాను అక్కడ ఒక నిబంధన చేశారండి. ఆ నిబంధన ఏమిటంటే పాప దాసత్వంలో ఉన్న మనల్ని ఆయనే విడిపించి నడిపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారండి. ఆ వాగ్దానం ఆ తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయదండి. దేవుని వాగ్దానం వల్లనే మనం నడిపించబడతామండి. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారండి. ఇప్పుడు ఐగుప్తుకి ఎందుకు పంపిస్తున్నారు? దేవుడు చెప్పింది జరుగుతుందండి ఖచ్చితంగానే. ఇప్పుడు ఈ యొక్క యాకోబు ద్వారా అక్కడ ఐగుప్తు వెళ్తున్నటువంటి ప్రజలు ఎవరు? వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతానం అంతా ఇశ్రాయేలు ప్రజలు అవుతారండి. వారు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండవలసి వస్తుంది. 430 సంవత్సరాలు బానిసత్వం అంటే 4 తరాలండి. అంటే ఆ రోజుల్లో 100 సంవత్సరాల పైన బతికేవారు.
కాబట్టి 4 తరాలు బానిసత్వంలో ఉండాలండి. మరి 4 తరాలు బానిసత్వంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అమ్మా? ఆ మాట మీరు వాక్యం చూడ ద్వితీయోపదేశకాండం 5:9 చూడము. వాటికి నమస్కారం పైన ఆకాశం అందే గాని ఆ, క్రింద ఉన్న భూమి అందే గాని ఆ, భూమి క్రింద ఉన్న నేల ఎందే గాని ఆ, ఉండి దేని పోలికనైనా విగ్రహము చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, ఆ. వాటిని పూజింపకూడదు. నీ దేవుడినైన యెహోవాయకు నేను రోషము గల దేవుడను, రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో నన్ను ద్వేషించే వారిని విషయంలో 3-4 తరముల వరకు ఆ, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఇంతకీ మన దోషం ఎన్ని తరాలు ఉంటుందమ్మా? 3-4 తరాలు, అంటే ఇక్కడ బానిసత్వం ఎన్ని తరాలు ఉంది? 400 సంవత్సరాలు 4 తరాలండి. అంటే పాపం మన మీద ఎన్ని తరాలు ఏలుబడి చేస్తుందండి? 4 తరాలు. 4 తరాలు. 4 తరాలు కూడా మనం ఎక్కడ ఉండాలి? పాపపు ఒక దాసత్వంలోనే. పాపం అనే దాసత్వంలోనే అది నడిపించేట్టుగా నడుస్తాం మనం. అంటే ఈ లోకమంతా దేంతో నిండిపోయి ఉన్నది? పాపం. పాపంతో. అంటే ఈ దాసత్వములో మనం జీవించాలండి. ఎందుకంటే మనలో పాపం అనేది పరిపూర్ణంగా నిర్మూలం అయ్యే వరకు కూడాను దేవుడు మన తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయనకు లోబడ్డామనుకోండి పరిశుద్ధులుగా మనం పరలోకం వెళ్తామండి. ఎందుకంటే ఆయనే మనల్ని నడిపిస్తారు. ఆయనకు లోబడితేనే మనం పరిశుద్ధులుగా మనం పరలోకం వెళ్తామండి. ఆయనకు లోబడలేదనుకోండి పాపులుగానే జీవిస్తాం, పాపులుగానే నిర్మూలమైపోతాం. ఈ దాసత్వములోనే మనం పూర్తిగా నశించిపోయే వారి కింద ఉంటామండి. అందుకే ఈ లోకంలో మన జీవితం అంతా కూడాను పాపము యొక్క ఫలితాలు అనుభవించడానికి ఉంటున్నామండి. అది మరి ఖచ్చితంగా అందుకే అందరూ అనుభవిస్తున్నదేనండి. మనం చేసుకునే పాపములు ఖచ్చితంగా బాధలు అనుభవించవలసిందేనండి. ఇక్కడ అంతే గట్టిగా బానిసత్వం అండి. ఆ మాట అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పారు చూడండి. అది ఆదికాండం 15వ అధ్యాయంలోను చూస్తే స్పష్టంగా కనపడుతుంది. 15వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాల వరకును. ప్రతివంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, నీ సంతతి వారు తమది కాని పరదేశమునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. మరి ఆ దేశం ఏది? ఆ దేశం ఐగుప్తు అండి. అంటే ఇప్పుడు యాకోబుని పంపిస్తున్న దేశం. అది లోకానికి సాదృశ్యం అండి. మరి ఈ లోకంలో మనం ఎలాగ ఉండాలి? ఈ లోకంలో జీవించినంతకాలం మనం ఎలాగ ఉండాలి? పరవాసులు అని. అంటే ఇక్కడ సంబంధించిన వారం కాదు, మనం పరలోకానికి సంబంధించిన వారం. ఇక్కడ మనల్ని ఎవరో కూడా ప్రేమించరండి, ఎవరో సహాయం చేయరు, ఎవరో స్నేహంగా ఉండరండి. ఖచ్చితంగా బాధలు పెడతారు. అందులో మనం ఖచ్చితంగా ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అనేక ఇబ్బందులు పాలవుతామండి. గట్టిగా బానిసత్వం అనుభవించవలసి వస్తుంది అని దేవుడే స్పష్టంగా అబ్రహాంతో చెప్తున్నారండి. నీ తరము వారు, నీ సంతానము 4 తరములు అక్కడ గట్టిగా బానిసత్వంలో ఉండి, ఆ తర్వాత నేనే వారిని విడిపించి ఆ బానిసత్వంలో నడిపించేటువంటి ఆ ప్రజలకు నేనే తీరుస్తానని చెప్పి దేవుడు చెప్పారండి. అది నెరవేర్చడానికి ఇప్పుడు యాకోబుని పంపిస్తున్నారు. ఇది మనకి ఎలా వర్తిస్తుంది అనొచ్చు. ఇప్పుడు లోకం అంతా కూడా దేంతో నిండిపోయి ఉన్నది? పాపంతో నిండిపోయి ఉన్నది. ఈ లోకనీతిలో నడుచుకున్నాం అనుకోండి ఆ బానిసత్వంలోనే మనం ఉంటామండి. మన స్వతంత్రులుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా కుమారుని అనుసరించాలి. ఎందుకంటే సత్యాన్ని కనుక నమ్మితే మన స్వతంత్రులు చేస్తుంది. ఇంక సత్యం అనేది ఏమిటి? ఈ లోకనీతి సత్యమా లేకపోతే పరలోక నీతి సత్యమా? దేవుని నీతి.
ఆ? దేవుని నీతి, కానీ మనం ఎక్కువ దేని మీద ఆధారపడతాం ఇక్కడ? లోకనీతి. లోకనీతి మీద ఆధారపడినంత కాలం కూడా మన బానిసలమేనే. కటిక బానిసత్వం అండి. ఖచ్చితంగా వస్తాయండి. అయ్యా మాకు దేవుడు తోడున్నాడు కదా, మరి ఎందుకు వస్తున్నాయి అనొచ్చు. మనలో పాపం నిర్మూలం అయిపోయే వరకు కూడాను ఆ బాధలు అనుభవించవలసిందేనే. ఆయన లోబడ్డామనుకోండి, అవన్నీ కూడా మనలోంచి విడిపించి మన పరిశుద్ధులుగాను ఆయన నడిపిస్తారు. అందుకే మనం ఆయనకు లోబడేవారునే ఉండాలి. కటిక బానిసత్వం అనేది ఖచ్చితంగా అనుభవించవాలి. ఎందుకని అంటారేమో, మనలో ఉన్న పాపం ఎటువంటిదంటే, ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 14-23 చదవము. 14 నుండి అయ్యా. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎందుకంటే ఆదామవ్వ దేనికి అమ్ముడైపోయారండి? పాపానికి. పాపం ఏం చేసింది? దేవుని నుంచి దూరం చేసేసిందండి. ఇప్పుడు దూరం అయిపోయాం. అందుకే ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు అక్కడ అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది. అది కారణం, ఎందుకంటే అందరు బైబిల్ చదువుతున్నారు కదమ్మా. మరి బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక్కొక్క గ్రంథం దేనికోసం రాయబడింది? ఆది కాండం దేనికి రాయబడింది? సృష్టి గురించి, పాపాల గురించి. మనిషి ఎలా దేవునికి దూరం అయిపోయాడో మనకి తెలియజేసేది ఆది కాండం అని. ఆ తర్వాత దేవుడు నిర్ణయించుకుని ఎలాగ నడిపించడానికి వస్తున్నారు అనేది ఆది కాండం చివరిలో చూపిస్తారు. ఆ తర్వాత ఎక్కడ పంపిస్తున్నారు? ఆది కాండంలోంచి అక్కడ నిర్గమకాండం. అంటే దేవుడి నుంచి దూరం అయిపోయిన వాడిని దేవుని దగ్గర చేయటానికి దేవుడు చేసే ప్రయత్నమే నిర్గమకాండం అని నడిపిస్తారు. అంటే మరలి తిరిగి వెళ్ళుట. అంటే ఆ గ్రంథం పేర్లు ఏంటంటే మరలి తిరిగి వెళ్ళుట. అంటే ఈ మనిషి అక్కడి నుంచి వచ్చాడు, దేవుని యొద్ద నుంచి. అంటే ఆ రోజు సృష్టించబడింది ఎక్కడ? ఏదైనా తోటలో దేవుని యొద్ద నుంచి బయటకు వచ్చాడు. అంటే దేవుని యొద్ద నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ దేవుని యొద్దకు నడిపించాలి. మళ్ళీ నడిపించటమే ఇక నిర్గమాకాండం. నిర్గమం అంటే మరలి వెళ్ళుట. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి దేవుని యొద్దకు వెళ్ళాలంటే మరి ఆదాము చేసిన పాపని పరిహారము కావాలి. పాపానికి అమ్ముడైపోయాం మనం. ఇప్పుడు మనం దేవుడు మనం చెల్లించాలండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న వస్తువును అమ్మివేస్తే అది మనది అవుతుందా, లేకపోతే ఆ వస్తువును కొనుక్కున్న వారిది అవుతుందా? సాతానికి అమ్ముడైపోయామండి మనం. ఇప్పుడు సాతాన్ నుంచి విడిపించబడాలంటే ఖచ్చితంగాను మళ్ళీ విడిపించేవారు రావాలి, లేకపోతే మనం అన్ని విడిపించాలి. ఎందుకంటే అందరూ పాపులమే, ఎవరు సహాయం చేయలేవండి. అది నీతిమంతుల యొక్క రక్తముతోనే వెలకట్టాలి. ఎందుకంటే పాపానికి పరిహారం ఎక్కడుందండి? నీతిమంతుని యొక్క పరిహారం కావాలండి. నీతిమంతులు లేరు, ఎందుకంటే పాపం మనలో ఉంది కాబట్టి నీతిమంతులు లేరు. కాబట్టి మనకి పని చేయవండి. మనం ఎలా విడుదల పొందుకుంటాం? అందుకే మనం దాసత్వంలో ఉన్నామండి. ఆ దాసత్వంలో విడిపించబడాలంటే మన కోసం పరలోకం నుంచి ఒకరు రావాలండి. అంటే పరలోకంలో ఉన్న నీతిమంతమైంది. మరి ఆయన వస్తేనే మనం విడుదల. అందుకే అబ్రహాము చెప్తున్నారన్నమాట, ఇదిగో 4 తరముల వరకు కూడా అక్కడ బానిసత్వంలోకి వెళతారు, ఆ తర్వాత వారిని విడిపించడానికి నేనే వస్తాను. అదే మాట యాకోబుతో అంటున్నారు కదండి, నేను మరలా నిన్ను తీసుకుని వస్తాను. ఆ మాట ప్రకారం అది నడిపిస్తున్నారు అన్నమాట. అందుకే ఆ పాపం అనేది ఎక్కడున్నది? అందుకే పౌలు అంటున్నాడు, చదవండి ముందుకమ్మ. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధం అనేది ఎరుగుదము,
అయితే నేను పాపమునకు నేను అమ్మబడి పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఆ, ఎలా అనగా ఆ. నేను చేయనది నేను ఎరుగను, ఆ. నేను నిశ్చయించినది చేయక ఆ. ద్వేషించున్నది చేయుచున్నాను. ఆ. నిశ్చయింపనది నేను చేసిన ఎడల ఆ. ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనిచున్నాను. ఆ. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఒక క్షణం. ఇప్పుడు ఎక్కడైనా బానిసలుగా చేస్తున్నాం అనుకోండి, మీ చిత్తం పని చేస్తారా లేకపోతే అక్కడ ఉన్న యజమాని చిత్తం పని చేస్తారా? ఆ? మీ ఇష్ట ప్రకారం చేస్తారా, యజమాని చిత్తం ప్రకారం చేస్తారా? యజమాని ఇప్పుడు మనం ఇక్కడ మన యజమాని ఎవరు? దేవుడు. ఆ? దేవుడు రక్షిస్తే దేవుడు అవుతాడు. అంతవరకును సత్యం. పాపం అండి. అవును, సత్యం. పాపం ఏం చెప్తే అదే చేస్తాం, అదే చేస్తాం. అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలని ఉంది, మన దేవుని నమ్ముకున్నాం, కానీ నమ్ముకున్నందువల్ల మనం ఇక్కడ విషయం గమనించండి, దేవుని నమ్ముకున్నాం మనం ఎప్పుడు ఎందుకంటే మనం ఎప్పుడు పరిపూర్ణం అవుతాం అంటే పూర్తిగా పాపంతో కడగబడేది ఎప్పుడు? పరలోక గుమ్మంలో ఎక్కే వరకు కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఆయుష్ చివరి నిమిషం వరకు కూడాను దేవుడిచ్చే పరిశుద్ధతను మనం కాపాడుకుంటేనే పరిశుద్ధులుగా వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు మనం దేనిపై జాగ్రత్తగా ఉండాలి? నీ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొను అన్నారు. మరి మనం కానీ అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మరి ఎలా రక్షించబడతాం? అప్పటి వరకు మనం దేంట్లో ఉన్నామండి? పాపపు దాసత్వం అండి. పాప దాసత్వం ఎంత భయంకరంగా ఉంటుందంటే ముందుకెళ్ళేటప్పుడు కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, మీ క్రైస్తవులైనంత మాత్రం మా మీద ధ్యాస ఇస్తున్నారు, మేమంటే అసహించుకుంటున్నారు, మమ్మల్ని యువత చంపేస్తున్నారు అని అందరూ అనుకుంటాం. నిజమేనండి. కానీ లోకనీతిలో జీవిస్తున్న వారిలోంచి పరలోక నీతిగా జీవిస్తున్న వారు వేరైపోతే అప్పుడు వీరికి వారికి మైన ఏం ఏర్పడుతుంది? బద్ద వైరం. ఎందుకంటే మీ ఇంటిలోంచి ఇడిపోతే ఇద్దరి మీద సంబంధాలు ఉంటాయి. ఈ లోకం నుంచి వేరయ్యామని, ఈ లోకం వేరయ్యి దేవుని నీతి కోసం మనం ప్రయాసపడి ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి వెనకాల ఎడవబడిన వారు మనం వదులుతారా? అదే వైరం అండి. ఈ లోకంలో మనం ఉన్నన్ని రోజులు కూడాను ఈ వైరంలోనే ఉంటాం మనం. అందుకే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కటికి బానిసత్వంలోకి అందుకే వెళ్ళారండి. మనం పరిపూర్ణం అయ్యే వరకు కూడాను ఈ బాధ మనకు తప్పదు. అందుకే ఈ లోకంలో ఉన్న సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి అని అనుకోకూడదండి. ఆ మాట ప్రభువే చెప్తారు కదండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. ఈ లోకంలో శాంతి సమాధానం ఉండదండి, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీరు సత్యంలో నిలవాలనుకుంటారో అంతగానో మనలో ఉన్న పాపం కూడా పోరాడుతుంది. ఎందుకంటే లోకాన్ని జయించేది ఏదో మాట ఉంటుంది, అదే మాట అంటే పట్టణాన్ని జయించుడు కంటే నీ హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలి చాలా కష్టం కదండి. పట్టణాన్ని సాధన చేసుకోగలుగుతాడు, కానీ తన హృదయాన్ని స్వాధీనం చేసుకో. అందుకే మన హృదయంలో ఏమున్నది? ఘోరమైన పాపపు వ్యాధి ఉంది. దాన్ని గ్రహించేవాడు ఎవరు అని ఉంది వాక్యంలో అండి. ఏమన్నా అంటే ఆయన వాక్యాన్ని నమ్మేమనుకోండి, ఆయన నడిపిస్తున్నారు అనుకోండి, మనం గ్రహించుకుని మనం దాన్ని పరిష్కరించుకోగలుగుతామండి. కానీ నమ్మని వారి పరిస్థితి కఠినమైనటువంటి బానిసత్వం అనేది ఇక్కడ గుర్తు చేస్తుందండి. ఆయన మనం నడిపిస్తారు, కానీ ఆయన మనతో నడుస్తున్నారన్న విషయం మనం గ్రహించుకోలేకపోతే మనకి విడుదలకి వస్తుంది. అందుకే సత్యాన్ని నమ్మితే ఆ సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఇప్పుడు స్వతంత్రం చేస్తుందండి. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన అయ్యో నేను ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నాను, నీతిగా ఉండాలనుకుంటున్నాను, కానీ నాలో ఉన్న పాపం నా మీద ఏలుబడి చేస్తుంది. ఏదో చేయాలనుకుంటున్నాను,
దేవుడు చెప్పిన విధంగా ఉండాలనుకుంటున్నాను. కానీ నాలో ఉన్న పాపం ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చి నన్ను అణిసేసి అది బయటకు వస్తుందండి. ఒక్కోసారి చూడండి, మనం కూడాను అదుపు తప్పిపోతూ ఉంటామండి. మాటల వల్ల, అదే తలంపుల వల్ల, చూపుల వల్ల, క్రియల వల్ల పాపం నేను ఉన్నానని బయటకు వస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుందండి. మరి ఎంతగా మనం దేవుని అమ్మడిచ్చినా సరే, ఎక్కడైనా సరే తప్పుడు అడుగు వేసామంటే వెంటనే ఏమొస్తుంది మనలోంచి? ఎన్ని వస్తాయి. అంతేగా మరి పరలోకం నుంచి ఆయన దిగి వచ్చారు. ఆయన రావడానికి కారణం ఇదేనండి. అంతకలేకపోతే ఏ గార్బియలను ఎవరో పంపించి ఆయన చేత నడిపించేవారే. కానీ మనం నడిపించడానికి ఎవరు వచ్చారండి? దేవుడే కిందకి దిగి వచ్చారండి. నేనే నీకు తోడై ఉండి నేనే నిన్ను నడిపిస్తాను. అదేవిధంగా పౌలు మాటలు ఇంకా ముందు చదువు. ఎలయనగా నేను చెయ్యనది నేను ఎరుగను. ఎలయనగా నేను చెయ్యనది నేను ఎరగను. నేను చెయ్య నిశ్చయించినది చేయక. నేను చెయ్యనది నిశ్చయించినది చేయక. దేశించినది చేయుచున్నాను. నేను ఏదో చేయాలనుకుంటున్నాను, దాన్ని చేయలేక పోతున్నాను. నేను ఏదైతే దేశిస్తున్నానో నాకు తెలియకుండానే అదే చేస్తున్నాను. అసలు ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినడలా దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును! ఇట్టి వర్ణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. నిజంగా కనుక దేవుళ్ళు నడవాలని మనం సిద్ధపడితే ఈ పోరాటం తప్పదండి. పాపముతోనే ఖచ్చితంగా మనం పోరాడాలండి. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను ఎవరు రక్షించగలరు? ఆ రక్షించడానికే ప్రభు వచ్చారే. ఆ బానిసత్వంలోంచి విడిపించడానికే ఈ లోకానికి వచ్చారండి. ఇంకా మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుంచి 21 నుంచి 23 వచనాలు. ఆ రోజులు ఎలాగుంటాయో. సహోదరుడు సహోదరుడిని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది కదమ్మా. దేవుణ్ణి నమ్ముకుంటే మా మీద ఇన్ని రకాలుగా వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయండి. ఒక ఇంట్లోనే తల్లికి కుమార్తెకి ఖచ్చితంగా భేదాలు వస్తాయండి. ఎందుకు వస్తాయి? తల్లి ఏమో దేవుని నీతిని ఎన్నుకుంది, అదే కుమార్తె లోక నీతిని ఎన్నుకుంది. ఇద్దరు నీతులు ఏకమవుతాయండి. అంటే ఇద్దరు తలంపులు వేరే అయినప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోరు, కానీ ఆ విషయాలు వచ్చేటప్పటికి పరమ దేశిచ్చేవారుగా ఉంటారు. అవసరం ప్రాణాలు కూడా తీసేస్తారు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళదే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి మా ఇంట్లోంచి అనా పైసా కూడా రాదని చెప్పి కన్న కూతుర్ని పక్కకి గంటేశారు. ఆమెకు వచ్చే ఆస్తి అంతా వెళ్తే 2 కోట్ల రూపాయల పైన వస్తుంది, రావాలి. ఆమె ఇక్కడికి అంతకుముందు ఒకసారి చువార్తకు వచ్చే రత్న అంటారు. ఆస్తిని వదులుకుంది కానీ దేవుని వదులుకోలేదండి. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, మాకు అవసరం లేదు.
మా దేవుడు ఉంటే మాకు చాలు అని చెప్పి ఆస్తిని వదులుకున్నారు. కానీ అంటే పుట్టిన నుంచి వచ్చే ఆస్తి అండి, ఆస్తిని వదిలేసుకున్నారు కానీ దేవుడిని వదులుకోలేదు. వస్తాయి కఠినమైన ప్రదేశంలో అటువంటి పరిస్థితులు వస్తాయండి. దేవుడిని నమ్ముకున్నారంటే వెలివేస్తారు, తల్లిదండ్రులే వెలివేస్తారు. ఎందుకంటే అంతేందుకు మన ఈ జీవితంలో చావిత్రం ఇది మన శాసరత్నం గారు చూడండి, ఆ విషయం కన్న తండ్రి ఆమె విషయంలో ఏం చేశారండి? నువ్వు నమ్ముకునే దేవుడిని పక్కన పెట్టేస్తేనే నా ఇంట్లోకి స్థానం, ఇంట్లోకి బయటికి ఎంటేసారు. నువ్వు నా ఇంట్లోకి రావాలంటే నువ్వు నమ్ముకునే దేవుడిని పక్కన పెట్టి ముందు నీ ముఖాన్ని బొట్టు పెట్టుకుని అప్పుడు లోపలికి రా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే అత్తమ్మ గారు ఏం చేశారు? వాళ్ళు అత్తమామలు కూడా కడవారు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కు తినమని చెప్పి వాళ్ళు బయటకు పంపేశారండి. అక్కడ వాళ్ళు వెళ్ళేసారు, ఇక్కడ వీళ్ళు వెళ్ళేసారు. మరి ఈ పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితి దేనికి వచ్చినాయి? దేవుని నీతిలో నడవాలని మనం కోరుకుంటే లోకనీతిలో ఉన్నవారి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖచ్చితంగా మరణానికి అప్పచెప్తారు, కఠినమైన పరిస్థితులు తీసుకొస్తారు. మా అమ్మమ్మ గారితో కూడా అంతే. అసలు దేవుడిని నమ్ముకున్నారని వెలివేస్తే ఆంధ్ర నుంచి కర్ణాటక వెళ్ళారు. సాకల వాళ్ళు బట్టలు ఉతుకోవడానికి లేదు, అక్కడ మహిళవారు వచ్చి పని చేయటానికి లేదు, పొలాల్లో పని చేయటానికి లేదు. ఎవరన్నా అది మంచినీళ్ళు చెంపి ఇచ్చారంటే 100 రూపాయలు పైన వేసుకోరండి మాట్లాడితే. మరి ఎన్ని భరిస్తారా ఈ రోజుల్లో దేవుని కోసం? వాళ్ళతో యుద్ధం చేస్తామా లేదా భరిస్తామా? పాపం దాసత్వం అండి. అందుకే పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తేనే మనం తిరుగుబాటు చేస్తాం. నేను ఏదో అనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతాను. దానికి కారణం ఏంటి? నాలోని పాపమే అన్నీ చేపిస్తుంది. నన్ను ఎవరు ఇడిపిస్తారు? మనిషి అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకే దేవుడు చెప్తాను, నేనే నీకు తోడే ఉంటాను. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అండి. ఐగుప్తులకు ఎందుకు పంపించాడు యాకోబుని? పరిశుద్ధంగా చేయటం కోసం అండి. ఆయన కనుక దేవునికి లోబడ్డాడు అనుకోండి ఇశ్రాయేలుకే వెళ్తాడండి. అంతకుముందు ఇశ్రాయేలు దేవుడే పిలిచాడు, కానీ ఇప్పుడు యాకోబుని ఎందుకు పిలుస్తున్నాడు? నీలో పాపవాసన ఉంది, అది పూర్తిగా కడగబడితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదండి. అందుకే అన్నాడు యాకోబు యాకోబు 2 సార్లు పిలిచాడండి. యాకోబు 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 అని ఇశ్రాయేలును పిలిచి. అంతకుముందు మరి ఆయన అన్నారు కదండి, నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నారు. దేవుడు నిర్ణయించుకున్నారండి, అంటే మనల్ని పరిశుద్ధులుగా తను నడిపించడానికి ఆయనే వచ్చారు. అందుకే ఆయన కానాన్ని నడిపించారండి. మరి ఈ రోజుల్లో మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈరోజు యేసయ్యేనండి, నేను త్వరలో వస్తున్నాను ఆయన మాటకు లోబడ్డామనుకోండి, ఆయన వచ్చాడు మనం సిద్ధంగా ఉంటే ఆయన మనల్ని తీసుకెళ్తారు. అందుకే ఈ లోకం అంతా కూడా పాపపు దాసత్వంలోనే ఉన్నదండి. మరి ఇక్కడ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ముందుకెళ్లే వారమే ఉంటామండి. ఎంత మందే అనుకుంటారేమో. ఇక్కడ నిర్గమాకాండం చూడ 22-27 చూడమా. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. 22-21 పరదేశులు విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటది కదా. వాళ్ళు ఎలాగున్నారండి ఐగుప్తు దేశంలోను? పరదేశులై ఉంటది కదా. మరి ఇప్పుడు మనం ఎలాగున్నాం? ఇక్కడ మనము
ఇది మన సొంతమా లేదా పరదేశంలో? పరదేశం, సొంతం కాదు. అంటే వేరే ఊరులో వచ్చి ఊరి మీద వచ్చి పెత్తనాలు చేసి ఊరుకుంటారా? ఊరుకోరు. మరి లోకం మీద మనకి పెత్తనాలు చేస్తే లోకం ఊరుకుంటుందా? ఊరుకోరు. జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేమండి. దేవుని సహాయంతోనే మనం ఈ లోకాన్ని దాటేవారు ఉండాలి. నేనే నీకు తోడై ఉంటానని దేవుడు అదిగా వాగ్దానం ఇచ్చారండి. ఆయనకు లోబడి ఉన్నాం అనుకోండి, ఆయనే మనల్ని నడిపిస్తారు. చాలా భయంకరంగా ఉంటుందండి ఈ లోకంలో. అందుకే యాకోబుతో అన్న మాటలు చూడండి. ఆ మాటల మీద యెషయా గ్రంథం 41:8-10 వరకు చదువు. యెషయా 41:8-10 వచనాలు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, దాని కొనల నుండి నిన్ను పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడు అనియు, నేను నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను, నేనే నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ. చూడండి చాలు. ఇందుకే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాన్నారండి? నీకు తోడై ఉన్నాను, దేవుడే నీతి అను తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటానంటే, మన ఈ లోక నీతితో దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్తే ఎలా ఉంటుందండి? అందుకే దేవుని బిడ్డలు ఆలోచిస్తే అర్థం అవుతుందండి. ఈ లోకనీతి మనకి అవసరమా? పార్టీలని అయ్యని ఇవన్నీ ఇవన్నీ మనం అంటించుకున్నాం అనుకోండి, ఆ తర్వాత వదలవండి. ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ సంఘం అందులోను ఇందులోను ఎన్ని తగిలించుకున్నాం అనుకోండి, నాకు గుది పంటల్లో మారుతాయండి. నా దాసుడు అయినా అని ప్రభు చెప్తున్నారు. మనం ఇక్కడ ఎవరి దాసులు? కేవలం దేవుని దాసులమా, లేకపోతే ఈ లోక దాసులమా? కేవలం మన పరవాసులం అండి. ఇక్కడ అందరు పాడతారు చూడండి ఓ పాట, పరదేశులమో ప్రియులారా, పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరిని చేరెదను నేను, నీ దరిని చేరెదను. లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటే, లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటే, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము మనకు వ్యర్థము సర్వము ఇలలో, పరవాసినినే జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారిని, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే
చేరెదను నేను నీ దరిని చేరెదను ధన సంపదలు గౌరవములు గతించి పోవును ఈ లోకమున ధన సంపదలు గౌరవములు గతించి పోవును ఈ లోకమున పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపమును చేకూర్చుకునే లోకము శాపమునే చేకూర్చుకునే లోకము పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను హల్లెలూయా హల్లెలూయా అది స్పష్టంగా కనపడుతుంది చూడండి అవునండి ఈ లోకం అంటే ఎవరిది అమ్మా? అంటే లోకం మందా కాదు అంటే మన బంధుమిత్రులు అందరూ మన వాళ్ళ అందుకే ఏసై అన్నారు నీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కూతురికమైన తల్లి కూతురికమైన విరోధం వస్తుంది తండ్రిని కుమారుడు గస్సింగ్ కట్టకడాల్లో పంపిస్తాడండి చంపేస్తారు కూడాను విరోధాలు వస్తాయి అన్నదమ్ముల మధ్యన అక్కచెల్లెళ్ళ మధ్యన అత్తకోళ్ళ మధ్యన అనేక విరోధాలు వస్తాయండి ఈ లోకంలో అయ్యే దొరుకుతాయండి అంటే ధన సంపదలు మనకు కూడా వస్తాయా అమ్మా? రావు ఏది రాదండి అందుకే ఆయన అన్నాడు అంతా వ్యర్థమే సమస్తం ఈ లోకం దేంతో నిండిపోయింది పాపం పాపమండి వ్యర్థం 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 సమస్తము వ్యర్థం పాపముతోనూ శాపముతోనూ నిండిపోయినప్పుడు చోట ఇదంతా మందనుకుంటే మరి మనకి ఏం దొరుకుతుంది పాపము శాపమే దొరుకుతుందండి అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడండి నేను గొప్పవారిగా నేను నడిపిస్తాను అని అవును అంటే గొప్పవారు అంటే దేనితో పోలి ఉంటుంది అమ్మా ఏసే అంటే ఆ లోకం నుంచి ఎవరు వచ్చారు గొప్పవారండి ఆ లోకం నుంచి ఈ లోకానికి యేసయ్య ఏసయ్యండి కుమార్ ఏసయ్య తన కుమారుని స్వరూపంలో పిలిచి తన కుమారునిలాగా మళ్ళీ మార్చుకుని తన బిడ్డలుగాను తన లోకానికి తీసుకెళ్ళటానికి తానే వచ్చారండి కాబట్టి మన లోకంలోనూ గొప్పవారుగా చేస్తారండి మరి ఈ ధన్యత ఎవరికి వచ్చింది లోకాన్ని ప్రేమించిన వారికి వచ్చిందా లోకాన్ని విడిచిపెట్టిన వారికి వచ్చిందా లోకాన్ని విడిచిపెట్టిన వారికి దేవుని ప్రేమించిన వారికి అందుకే ఎప్పుడు మనం విషయాలు మర్చిపోకూడదండి సమాధానం వస్తుంది సమాధానం కోసం ప్రయాసపడిన అవసరం లేదండి జాగ్రత్తగా ఉంటే చాలా నిందించవలసిన అవసరం లేదండి లోకం అలాగే ఉంటుంది మనం లోకంలో ఉండకూడదు వాళ్ళు తిట్టారని మన రెండు తిట్టి రావటం వాళ్ళు కొట్టారని మన రెండు కొట్టి రావటం ఆ దేశాలు అసూయలు ఈ మనలో ఉండకూడదండి ఎందుకంటే మన పరిశుద్ధపరచడానికి తానే దిగి వచ్చారు అందుకే చెప్తున్నారు ఆయన నా నీతి అనే దక్షిణాస్తముతోనే నేను మిమ్మల్ని నడిపించేదను నీతి అని దక్షిణ హస్తముతోనే నేను మిమ్మల్ని నడిపించేదను దేవుడే మళ్ళీ నడిపిస్తానన్నప్పుడు మరి భయం ఎందుకండి మనకి అందుకే యాకోబు ధైర్యం ఇస్తున్నారండి భయపడొద్దు వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను మన ముందుకే వెళ్ళాలండి వెనక్కి తిరిగి చూసేవారి కింద ఏమాత్రం ఉండకు ఉన్నాం అనుకోండి ఇక్కడ మిగిలిపోతామండి ఇంకా ముందుకు వెళితే ఒకసారి కీర్తన 23వ కీర్తన మొదటి 4 వచనాలు చూడమ్మా నా దేవా నా దేవా నా దేవా అమ్మ కీర్తన 23వ కీర్తన యెహోవా నా కాపరి యెహోవాయే నా కాపరి నాకు లేమి కలగదు నాకు లేదు ఎందుకంటే
దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడే మన యజమాని ఉండగా, దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ఈ లోక అవసరాల కోసం మనం ఎందుకు ప్రయాసపడాలి? అంటే ఎందుకంటే ప్రయాసాలు అంటే ఏమిటి? వాటి కోసం నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఎన్నో రకాల పాపాలు చేస్తారు. దేనికోసం? ఈ లోకంలో ఉన్న ఆస్తుల కోసం అండి. మరి అన్నదమ్ముల మధ్య ఎందుకు వస్తున్నాయి అన్ని రకాల గొడవలు? ఎందుకు వస్తున్నాయి? ఆస్తుల కోసం. అంటే ఒక ఇంట్లోనే చూడండి, అన్నగారికి ఎక్కువ తమ్ముడు తక్కువ ఇచ్చారనుకోండి, ఇద్దరమైన ఏమొస్తుంది? విభేదం, గొడవలు ఎన్ని వస్తాయండి. అందుకే ప్రభు అంటున్నారు, నీవే నా కాపరివి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుడు మనకు పక్షం ఉండప్పుడు ఇక్కడ దానికోసమని ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. అందుకే ప్రభు చెప్పారు చూడండి, నీ చేతి సంచి అడిగితే చేతి సంచితో పాటు పై వస్త్రాన్ని కూడా, అంటే నీ నీ వస్త్రం అడిగారు అనుకోండి, ఈ వస్త్రంతో పాటు ఏమివ్వాలి? ఈ పై వస్త్రం కూడాను తీసి ఇవ్వాలండి. గమనించదు. శాంతికరమైన జలముల యొద్ద శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలు సంచరించి, అంటే మాటకు అర్థం ఏంటి? గాఢాంధకారంలో ఏంటి ఏమిటి? చీకటి అంటే పాపం, చీకటి అంధకార లోయలు. ఎందుకంటే గాఢాంధకారం అంటే పాపము సంబంధించిన లోకం అండి. నన్ను నడిపించుచున్ను, నేను సంచరించిన పాపములో నిలిచి ఉన్న చోట మనం ఉన్నాం. ఏ అపాయమునకు భయపడను. మనలోనే పాపం ఉన్నది, లోకంలోనే పాపం ఉన్నది, పాపంతోనే నడుస్తున్నాం. కానీ మరి రక్షించడానికి ఎవరున్నారు? దేవుడు తానే. ఎందుకంటే మన పక్షంలో ఎవరున్నారండి? దేవుడు. పాపం అనే దాంట్లో నుంచి రక్షించడానికి ఎవరున్నారు? అదే అంటున్నాడు, గాఢాంధకారంలో నేను సంచరించినను, ఏ అపాయములకు లోను కాను, నీవు నాకు తోడయ్యుందువు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్రయు, నీ దుడ్డి కర్రయు, నీ దండమును, నీ దండమును నన్ను ఆదరించును, నన్ను ఆదరించు. నీ దుడ్డి కర్రయు, నీ దండమును నన్ను ఆదరించున్నది కలవరి శిలువ. అని కుమారుడు దేనికోసం మరణించారండి? అపరాధములు, దోషములు, పాపములు మన మీద ఏలుబడి చేస్తుండే అన్ని ఎవరి మీద మోపుకున్నారు? లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల కిందండి. ఈ లోకంలో మనం సుఖంగా ఉండాలంటే దేవుని వైపు తిరిగిన వారినే ఉండాలండి, లోకం మీద కాదండి. ఆయనే మన చెయ్యి పెట్టి నడిపించేవారుగాను ఉంటారండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. ఎందుకంటే సావు కళతో నిండినటువంటి లోకంలో మనం ఈ గాఢాంధకారంలో మనం దాటాలంటే మనకు కావాల్సింది ఒకే ఒక్కరండి, వెలుగు సంబంధమైనటువంటి దేవుడే కావాలండి. దేవుడు ఆయన మనకు తోడై ఉంటేనే మనం నడుచుకోగలుగుతాం. ఎందుకంటే మీకు బాగా తెలిసి రావాలంటే చిన్న ఉపమానం చూడండి, ఇక్కడ నీతి ఎలా ఉంటుందో. మీకు లాయర్లు దేనికోసం వాదిస్తారండి? ఈ లోకంలో ఉన్న లాయర్లు దేనికోసం వాదిస్తారు? ఇద్దరి మీద వివాదం ఉంది, ఇద్దరు లాయర్లు పెట్టుకున్నారు. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఒకరు నీతి పక్కన ఉంటారు, ఒకరు అన్యాయం పక్కన ఉంటారు. డబ్బు కోసం. నీతి కోసం ఒకడున్నాడు, అవినీతి కోసం ఒకడున్నాడు. ఇద్దరు న్యాయవాదులే. అవును, ఇది లోకనీతి. అదే పరలోకంలో నీతి దేనికోసం ఉంది? నీతిమంతుని కోసం తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు, కానీ అవినీతిలో ప్రోత్సహించే దేవుళ్ళు కాదండి. ఈ లోకనీతి అంతేనండి. నాకు డబ్బులు ఇస్తే
వాదించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు న్యాయవాదులు అంటాం మనం. అవును. అక్కడ గట్టిగా వాదించాడు, నోరు పెట్టుకుని గట్టిగా వాదించాడు అనుకోండి, వాళ్ళ పక్షాన వెళ్ళిపోద్ది. అదే నోరు లేని వాడు ఎంత నీతిమంతుడైనా ఖచ్చితంగా వాడికి ఏమొస్తుంది? అపజయం. ఇది లోకనీతి. అవును. ఇదే, ఎందుకంటే ఇది గాఢాంధకరమైన లోకం అండి. ఈ స్థితిలోనే మనం ఉన్నాం. మరి దేవుని నీతిలో ప్రయాణం చేయాలంటే అది సులువు కాదండి, అది కష్టమైంది. అది మరి కష్టమైన దాంట్లో ఉన్నప్పుడే దేవుడు అభయం ఇస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను, యాకోబు నీవు భయపడకము. నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డు కర్రయ్యు, నీ దండమును నన్ను ఆదరించును. ఒక్క నిమిషం విషయ చూసి 43వ అధ్యాయం చూడం. అయితే యాకోబు ఆ, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించి 43:1-8 వస్తాను. అదేనయ్యా. భయపడకము, నువ్వు భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నిన్ను నేను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు, నీవు నా సొత్తువు. నీవు జలములలో పడి దాటినప్పుడు నువ్వు జలముల్లో పడి దాడతావేమో, నేను నీకు తోడయ్యిందును. నేను నీకు తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు నువ్వు నదుల్లోంచి వెళ్తావేమో, అవి నీ మీద పొర్లిపారవు. అవి నీ మీద పొర్లు పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు అగ్ని మధ్య నడుస్తావేమో, కాలిపోవు. కాలిపోవు. ద్వారాలు నిన్ను కాల్చవు. ఆ, యెహోవానగు నేను నీకు దేవుడను. యెహోవానగు నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా పరిశుద్ధ దేవుడైనా నేనే నిన్ను రక్షించువాడును. నిన్ను రక్షించువాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. ఐగుప్తుని నేను ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కుషును సేబాను ఇచ్చి ఉన్నాను. ఇంతకీ ఇప్పుడు మన పక్షాన ఎవరున్నారు? యెహోవానగు నేనే దేవుడు. దేవుడే దిగి వచ్చి నడిపిస్తానంటే మరి మన ప్రయాణం అంత సులువండి? అసలు నిజంగా దేవుడు వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళాలంటే అది సులువైన మార్గం అండి. అందుకే ఎవరి సహాయం తీసుకోవాలి? అందుకే ప్రార్థన కూడుకులండి. అందుకే ఇంట్లో ఏముండాలి? ఎవడు ప్రార్థన ఉండాలండి. అవి లేకుండా మనం ఏదో బైబిల్ పట్టుకుని వచ్చేసి వెళ్ళిపోయినంత ఉపయోగం ఉండదండి. దేవుడి సహాయం తీసుకుంటేనే ఈ లోకాన్ని దాటగలవండి. ఈ లోకం అంతా గాఢాంధకరమైనటువంటి అదే స్థితిలో. అందుకే దేవుడు మన కోసం వెలుగు రూపంలో వచ్చారు. ఆయన మాట 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో చూడమ్మ 7 నుంచి 5 నుంచి చదువుమా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో అపవిత్రత లేదు. ఆయనలో మనం నడుస్తున్నాం. మన వెలుగులో నడుస్తున్నావా? మన భ్రమపడే చీకట్లో నడుస్తున్నావా? వెలుగు అంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపం. పాపం అంటే ఏమిటి? అసూయలు, ద్వేషాలు, కోపాలు, మస్త్రాలు, విభేదాలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమిటి? సీరియస్నెస్ ఉండదండి. తేలిగ్గా తీసుకుంటారు. దేవుణ్ణి కూడాను తేలిగ్గా తీసుకుంటారు. వెళ్తాం, లేకపోతే లేదు. చేస్తాం, లేకపోతే లేదు.
ఇవన్నీ దేనితో తీసుకెళ్తాయండి? అల్లరితో కూడిన ఇవన్నీ మనలో వస్తాయండి. వీటిని జయిస్తూ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగులో నడవాలి. వెలుగులో నడుస్తున్నామని చెప్పి చీకట్లో నడిచామనుకోండి, మనల్ని మనమే మోసం చేసుకున్న వారు. అంతే, ముందు ఆయన నమ్ముకున్నామంటే ముందు మన ప్రవర్తన మారాలండి. ఎందుకంటే తలంపుల వల్ల కానీ, చూపుల వల్ల కానీ, మాట వల్ల కానీ, క్రియ వల్ల కానీ చీకటి మనలో ప్రవేశించకుండా వెలుగు సంబంధులుగా మనం ప్రభుత్వం నడిస్తేనే, అది కూడా ఎలాగా, అన్యోన్య సహవాసము. అందుకే సహవాసాలు చాలా ఉంటాయండి. ఇక్కడ దాకా వచ్చి అక్కడ వదిలిపెట్టే సహవాసాలు చాలా ఉంటాయండి. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? ఏ సమయంలోనూ విడవకుండా ప్రాణం పోయే వరకు కూడా ఆ సహవాసాన్ని వదలరండి. అలాగే మనం కూడా దేవునితో ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసము గలవారమై. మన ప్రాణం పోవాలి, మనం విడవాలి. అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు ఆయన కుమారుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధ పరిచి నీతిమంతులుగాను ఈ లోకం దాటిస్తారు. అలా దాచించడానికి వచ్చిన వారే యేసయ్య. అందుకే లోకం ఎప్పుడు దేని చూస్తుంది? అందరూ అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూడండి, బైబిల్ పట్టుకుంటారు కానీ మాట తీరు మారలేదండి. ఎందుకంటే ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కనపడుతూ ఉంటుంది చూడండి, అనుకోకుండా. ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంటుంది? అన్ని విషయాలు, ఇంటికాడ ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మన ప్రవర్తన ఎలా ఉండాలి? కాని మాట తలంచుటమే పాపమైనప్పుడు మన నోట్లోంచి వస్తే, అదే నోటి వల్ల అయినాను, తలంపుల వల్ల అయినాను, అది మనలో ప్రవేశించి చీకటి ప్రవేశిస్తే అదే పాపం అండి. కేవలం తలంచితేనే పాపమై ఉన్నప్పుడు మన చేతులతో చేస్తే, అందుకే ఈ పాప దాసత్వాన్ని దాటాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు ఉండాలి? దేవుని సహాయం కావాలండి. ఆ సహాయం కోసమే కోటాలు. అన్నేసి డబ్బులు పెట్టుకుని ఎందుకు కోటాలు పెట్టడం? అందుకోసమేనే, ప్రభువా నువ్వే మమ్మల్ని నడిపించాలి, మీరే మా ముందు ఉండాలి. మనం ఉన్నది చీకటి ప్రపంచం అని వెలిగిలేదనుకోండి, ఎక్కడో చోట మనం ఖచ్చితంగా తప్పిపోతాం. అంటే గడాంధకారములు అన్నారు, నీ దుడ్డికర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానం ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడాను వెలుగులో నడవటానికి ప్రయాసపడాలి. చీకట్లో ఉన్నాం అనుకోండి, మనం మోసపుచ్చుకునే వారు. అందుకే అవి పౌలు అంటున్నారు, నన్ను ఎవరు రక్షించగలడు అని. పౌలు అంత భక్తిపరుడే ఆ మాట అన్నారంటే మరి మనం ఎంతటి వారు? ఇట్టి దౌర్భాగ్యుడైన నన్ను ఎవరో రక్షించగలరు. అందుకే ఆయన వైపు తిరిగేవారు చిన్న ప్రార్థన చేసుకుందాము.